ఎంత ధైర్యం రా మీకు? నా ఇంట్లోకి, నా బెడ్రూమ్లోకి వస్తారా? మిమ్మల్ని ఏంట్రా మీరు? ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? జరగండి, జరగండి. సూర్య, యాదగిరి, మాట్లాడండి రా. ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాట్లాడండి రా. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. రే సూర్య, రే యాదగిరి, ఎక్కడ చచ్చారా? రే మాట్లాడండి రా. నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని. మా క్యాంపస్లో అడుగుపెట్టే నీలాంటి గూండాలు ఎవ్వరూ పూర్తి పార్టీలతో బయటకెళ్ళలేదు. మళ్ళీ ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు. రెచ్చగొట్టకు. నాయనో, ఇలా ఉంటే ఎలా బాబా? బాబా 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 మాట్లాడు బాబా. ఇదిగో ఆ కాలేజ్ కుర్రోళ్ళందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బాబా. మాట్లాడు బాబా. బాబా బాబా మాట్లాడు బాబా. బాబా మాట్లాడు బాబా. బాబా కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బాబా. బాబా మాట్లాడు, మాట్లాడు బాబా. ఏం మాట్లాడతాడు? ఇదే నిశ్శబ్దంతో 100 బాంబులు 1000 కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గారు సైలెంట్ గా చూపించిపోయిండు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసా అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిష్ వాళ్ళు వెనక తిరిగి పారిపోయారు. ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు. మామూలోడు కాదు, అరచేట్ల సముద్రం చూపించిపోయిండు. ఆ సముద్రంలో నువ్వు దూకై. అవునరా బామర్ది, వాడుండగా గెలవడం మన వల్ల కాదు. గెలవలేకపోతే ఏసేద్దాం వాళ్ళని. మనం చేయాల్సింది గూండాగిరి కాదు, రాజకీయం. వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి. అంటే ఏం చేయమంటావు? ఈ లాయర్ చెప్పినట్టు కత్తులు బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా? ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూటు తప్పదు. ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి. అర్థమైపోయిందిలే బావా, నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు. అదేరా, ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా, అది వాళ్ళు వేసినట్టు ఉండాలా? అంటే బావా నువ్వు తప్పించుకున్నా బాంబేస్తా, కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేసన్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద అడ్డుపొక్కలతో సిద్ధం. అయితే నువ్వే ఏదో కేసులో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది. మంచి ఐడియా ఇచ్చావు లాయరు. వేరేదో కేసు ఎందుకు? నిన్నే అటెంప్ట్ మర్డర్ చేశారని కేసు లాయర్వి కదా. అరవద్దు 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 అరవద్దు. నువ్వు అలాగే వెళ్ళి మొండినాని మీద రిపోర్ట్ ఇవ్వు.
पुरुषोत्तम यादव पुरुषोत्तम यादव पुरुषोत्तम यादव पुरुषोत्तम यादव पुरुषोत्तम यादव సెక్రటరీ జాగ్రత్త అర్జెంట్గా అంబులెన్స్ పంపించండి నీకు అప్పుడే కారణమా మీరే కళ్ళారా చూశారు కదా ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నిజమే. కానీ జరిగింది చూశారుగా, యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు. తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. సార్ ఏంటయ్యా ఈ న్యూసెన్స్? సిద్ధార్థం చూపిస్తే కానీ కదలంటున్నారు సార్. లాఠీ చార్జ్ చేసి చెక్ బాగండి. ఎవడైనా చస్తే నేను చూసుకుంటాను. జనాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఇంతకు మీరెవరు సార్? పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్, పిఏ టు హోమ్ మినిస్టర్. నమస్తే సార్. సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్తో నువ్వేం సాధించావు? కటకటా లెక్క పెడుతున్నావు. 1 2 3 4 4 3 2 1. అదే నేను రిగ్గింగ్లు రౌడీజం చేసి గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యాను. నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఉరిశిక్ష వేయించడానికి వాడతాను. కోటదాకా ఎందుకు బావా? నువ్వు అను, ఇప్పుడే ఒక తిట్టు తీస్తా. ఏంటి పప్పు నష్టపెడుతున్నావు ఏంటి? గెలిచాను ఆనందమా? సరే అలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం. మేము అలా డిసైడ్ అయ్యాం కానీ వెళ్ళి నీ బామ్మని తీసుకెళ్ళి పని చూడుకో. అంటే ఏంట్రా? రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా? నా డ్రెస్ మారిందేమో గాని నా అలవాట్లు మారలా. అల్లకల్లోలం చేస్తా, దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని. వెళ్ళి పని చూడు. ఏం డిసైడ్ అయ్యారా నువ్వు? నేను డిసైడ్ చేస్తాను నీ సంగతి. బావా, ఏయ్! ఏయ్ పద. బామర్దే, బావా మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది. సరే అట్టగా బావా, ఇదిగో నా సెల్. సౌకర్యాలన్నీ బానే ఉన్నాయా? నువ్వు ఉండగా నాకేంటి బావా? సోఫా ఇచ్చారు, మంచం ఇచ్చారు, టీవీ ఇచ్చారు. అదిగో చూడు. మధురిమ వెల 12 రూపాయలు. జంబలకిడి పంబ వెల 15 రూపాయలు. కన్నె గులాబీ వెల 20 రూపాయలు. పెద్ద పాప. ఇది చాలా కాస్ట్లీ సార్. వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా. బావా బావా, అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చావనుకో, సెల్ మోహన్ రంగా అనుకుంటాను. సర్లే, ఇది ఉంచుకో. Thank you, బాబా. సెల్ అంటే రూల్స్ ఏయ్, ఏంటయ్యా రూల్స్? వీడు నా బామర్దయ్యా. ఈ మాత్రం చేసుకోకపోతే మేమెందుకు, మా ప్రభుత్వం ఎందుకు? హాయ్ పద్మావతి. మాట్లాడుకో. ఏంటే నువ్వు హాయిగా మాట్లాడుకో. బావా. మీరు పదండి పదండి. ఏంటే ఎలా ఉన్నావు? ఉంటా. ఏంటే ఏం చేస్తున్నావు? ప్రసాదరావు, సార్ రేపు ఆ సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు? 10 బజేకు తీసుకుపోతున్నాం సార్. వాడికి ఉన్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్. వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి. డూప్ షోనా? అదే
మొన్న చర్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు చేయలా? అచ్చచ్చచ్చచ్చ. అవును, ఒడ్డు పొడుగున్న వాళ్ళకి పోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు. ఓ సిద్ధార్థను రాత్రికి రాత్రే హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను. స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడు. ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తోందయ్యా. అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్ చెప్పరు సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో, ఆ సిద్ధార్థ జాడ తెలియలేదన్న. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట. ఏయ్! వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకురండి. రై సార్ ఖర్చు నాయనా, పెళ్లి పనులు అన్ని పూర్తయ్యాయి. నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి. మంగళ స్నానం చేద్దువు గనరా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇప్పటిదాకా రక్తంతో చేతులు దడుపుకున్నాడు. ఇప్పుడు అవే చేతులు పసుపులతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు. ఇద్దరు నమస్కారం చేసుకోండమ్మా. అవును గాని సారు, గొర్రె కషాయోని నమ్మినట్టు గింత చక్కటి పోరి గీ పప్పు గాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లొల్లి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని? లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే పోండి. స్టూడెంట్స్ లో మీకెంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ. పోచమ్మా, పోచమ్మా, సార్ 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 అడుగో సిద్ధార్థ, అడుగు అడుగు, అక్కడున్నాడు. అడుగు అడుగు అడుగు, ఇక్కడున్నాడు. ఇడుగు, పట్టుకోండి, సార్ 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 పట్టుకోండి. సార్ మీరు ఇట్లా పరిశాన్ కాకూడదు సార్. గా పోరుడు గిరికి రాలేదు, నేనంతా చెక్ చేశా సార్. మీరు రిలాక్స్ అయిపోండి. ఏ పంతులు, నువ్వు నామకం చూస్తావేంటి? మంత్రాలు గట్టి చదువు. ఏ బాధాలు మీరు బదాయించండి. ఏయ్, చదివిన మంత్రాలు చాలు, ముందు ఆ తాళిలా తీసుకురండి, కట్టేస్తాను.
వరం 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 పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోవడం కాదురా, కనిపించడం లేదు అనాలి. గదే గదే కనిపించడం లేదు. పోచమ్మా హరియప్, వెతకండి. ఎవరిని బయటికి వెళ్ళనివద్దు, మొత్తం వెతకండి. వరం, నా వరాన్ని చూసారా? అదేనయ్యా, పడిసీర కట్టుకుంది, బాసింగం పెట్టుకుంది, చేతులకు బంగారం. ఆ, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఓ జడ ఉంటుంది. చెప్పు. పోచమ్మా, ఆ సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. అడుగు అడుగు, వాడే పట్టుకోండి. వాడు ఫోన్ తీసుకొని జీప్